చెంచలమ్మ ఇంటికైతే కొందరు పోలీసులు వస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడ కేశవ ఉండడంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్కడ చంటి, సింధూర్ అందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక పోలీసులు చెంచలమ్మ గారు స్టేషన్‌లో ఉన్నారు అని చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అవును, చెంచలమ్మ గారు పోలీస్ స్టేషన్‌కి వచ్చారు అని పోలీసులైతే చెప్తూ ఉంటారు. ఇక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన చెంచలమ్మ ఎస్ఐ ముందు నిలబడి, నేను నా కారుతో చంటి వాళ్ళ అమ్మగారిని గుద్దేశాను. నేను గుద్దడం కారణంగానే ఆవిడ చనిపోయింది. నా నేరాన్ని నేను అంగీకరిస్తున్నాను. నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి ఇక అక్కడున్న ఎస్ఐతో అయితే చెప్తూ ఉంటుంది. జరిగిందంతా చెంచలమ్మ ఇక తానే స్వయంగా వెళ్ళి జైల్లోకి వెళ్ళి ఇక కూర్చొని చేతులు కట్టుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ విషయం తెలియగానే ఇక కేశవ అలాగే చంటి కూడా పరుగున స్టేషన్‌కి వస్తూ ఉంటారు. ఇక చంటి, కేశవ వాళ్ళని చూసి అక్కడున్న ఎస్ఐ అయితే మీ అమ్మగారు ఆ కారు గుద్దడం వల్లే చనిపోయారని మీరు కంప్లెయింట్ ఇవ్వండి అనేసి చెప్తూ ఉంటాడు. దాంతో ఇక ఒక్కసారిగా ఆ మాట వినగానే అక్కడున్న చెంచలమ్మ అయితే ఏమీ మాట్లాడదు, మౌనంగా ఉండిపోతూ అలాగే జరిగిన దానికి బాధపడుతూ ఉంటుంది. ఇక కొంచెం ఎస్ఐ మాటలు చెప్పింది విని ఒక్కసారిగా అక్కడున్న సింధూర్ అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలాగే కేశవ కూడా షాక్ అవుతూ ఉంటే చంటి మాత్రం ఏమీ మాట్లాడక మౌనంగా చూస్తూ ఉంటారు. చంటి ఏం చేస్తాడా అనేసి అందరూ కూడా తన వైపే చూస్తూ ఉంటారు. ఇది రోజు ప్రోమో. లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్ లిజనింగ్.